హాయ్ అండి, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీ పర్సన్ ఒక లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దాం. ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఇప్పుడు ఉన్నారో అండ్ మీకు కూడా అనిపిస్తుంది ఏదో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ మీరు కూడా వాళ్ళ మైండ్లో ఉన్నారు అని. ఓకే, మీకు అలా అనిపిస్తుంటేనే ఈ రీడింగ్ చూడండి, లేకపోతే లేదు. ఓకే, అంటే ఎక్కువ ఓవర్ థింక్ చేసి అనిపించడం కాదు, స్ట్రాంగ్గా ఒక ఇంట్యూషన్ మీకు చెప్తుంది ఆ పర్సన్ మిమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళ మైండ్లో మీరు ఉన్నారు అంటేనే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఫస్ట్ మీరు కొత్త అయితే నా ఛానల్కి ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. డివైన్ ప్లీజ్ గైడ్. ఎవరైతే పర్సన్ మా వ్యూవర్ ఒక మైండ్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్ పైన. ఓకే, సో మీరు మీ పర్సన్ని ఫస్ట్ రీకలెక్ట్ చేసుకోండి. మీ మైండ్లో వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒక 3-4 టైమ్స్ రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, రీకలెక్ట్ చేసుకుంటూ ఉండండి, కనెక్ట్ అవ్వండి ఎనర్జీస్కి. సో ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. డివైన్ ప్లీజ్ గైడ్. పర్సన్ హూ ఇస్ దేర్ ఆన్ మై వ్యూవర్ మైండ్, వాట్ ఆర్ దేర్ ఎనర్జీస్ టువర్డ్స్ యూ. ఫస్ట్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేదానికోసం. అండ్ సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటాను. సో ఇప్పుడు చూద్దాం ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన. మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే డెఫినెట్గా చేస్తున్నారు. ఓకే, సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్, అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. మేబీ ఎక్కడైనా వాచ్ చేస్తున్నారేమో, ఏమైనా సోషల్ మీడియా స్టాకింగ్ చేస్తున్నారేమో. వాళ్ళకి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే మీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటకు కనిపించట్లేదు. ఓకే, ఒక హిడెన్ నేచర్ అయితే కనిపిస్తుంది. ఓకే, వాళ్ళు ఎక్కడో హర్ట్ అయి ఉన్నారండి. పాస్ట్లో ఏదైతే జరిగిందో మీ ఇద్దరి మధ్య, వాళ్ళ బిహేవియర్కి వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు, లేకపోతే మీరు చేసిన బిహేవియర్కి అన్నా వాళ్ళు హర్ట్ అయి ఉండొచ్చు. ఒక ఎమోషనల్ పెయిన్ అనేది క్యారీ చేస్తున్నారు, కామ్గా ఉన్నారు, ఒక హీలింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి వీళ్ళు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళకి ఇంట్యూషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎస్, మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని ఇంట్యూషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వాళ్ళు చాలా డైవర్ట్ చేసుకునే దానికైతే ట్రై చేశారు వాళ్ళ మైండ్ని. ఓకే, మేబీ వేరే పీపుల్తో మాట్లాడడము, కొంచెం ఫ్రెండ్స్ని కలవడము, బయటికి పోవడము, చాలా డైవర్ట్ చేసుకున్నారు. బట్ అగైన్ అండ్ అగైన్ వాళ్ళకి పాస్ట్ అనేది గుర్తొస్తుంది. స్టక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక రెస్ట్లెస్ మైండ్ అయితే కనిపిస్తుంది. కెన్ యూ సీ హిస్ హార్ట్? వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర అయితే లేదు. ఓకే, వాళ్ళు ఒక స్టక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. 4 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ. ఇదండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.